అందరికీ నమస్కారం. నెల్లూరు టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకొట్ట సుబ్బారావు. మహాబలిపురం నిర్మాణానికి సమాంతర కాలంలో నెల్లూరు జిల్లాలోని భైరవ కోన గుహలు నిర్మాణం జరుపుతున్నాయి. ఈరోజు ఆ చరిత్ర, ఆ ఆధ్యాత్మిక సంఘటనల వివరాలు మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించిన వీడియో కానీ ఫోటోలు కానీ నాకు సహాయం చేసిన ప్రముఖ కథకులు, సినిమా కథకులు అయిన సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ వివరాల్లోకి వెళదాము. నెల్లూరు జిల్లాలోని చిట్ట గ్రామము మండలమైన సీతారాంపురం సమీపంలో, అంటే దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఈ భైరవకోన నిర్మాణాలు జరిగి ఉన్నాయి. అప్పటి గుహలు అనేక చారిత్రక కథనాలకు, జిల్లాలోని చారిత్రక అంశాలకు పెద్ద పీఠం వేస్తుంది. అలాంటి చరిత్ర అంశాలను ఎంతో మంది ప్రముఖులు, చరిత్రకారులు, ముఖ్యంగా మల్లంపల్లి సోమశేఖర శాస్త్రి గారు, శర్మ గారు, వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ పరిశీలించి ఎన్నో వివరాలు గ్రంథస్థం చేశారు. ఆ వివరాలను ఒక్కసారి మనం తెలుసుకుందాము. ఆ వివరాల్లోకి వెళ్దాం. మీరు కూడా దీన్ని ఆస్వాదించి నెల్లూరు టీవీకి స్వాగతం పలుకుతూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. మీ ఈతకొట్ట సుబ్బారావు. నమస్తే. వందల ఏళ్ల నాటి జిల్లా చరిత్రకు ఆధారాలు గుళ్ళు, గోపురాలు, శిలలు, శాసనాలు, గుహలు. ఆనాడే సంస్కృతి సాంప్రదాయాలతో సింహపురి సీమ అత్యంత వైభవోపేతంగా వెలుగొందింది. కాబట్టే జిల్లా చరిత్రకు ఆధారాలు సులువయ్యాయి. మహాబలిపురమునకు సమకాలీన చరిత్రకు ఆధారాల్లో ప్రధానమైనవి భైరవకోన గుహలు. ఇవి మండల కేంద్రమైన సీతారాంపురమునకు 7 మైళ్ల దూరంలో ఉన్నాయి. పెద్ద బండకు వరుసలోని ఒక కోనలోనే ఉన్నాయి. పెద్ద బండకు తూర్పు వైపు చెక్కిన 8 గుహాలయాలు అవి. ఈ బండ వంపును బట్టి ఒక గుహ మాత్రం ఉత్తరముఖముగా ఉంది. వీటి ఆకారాన్ని బట్టి, పాలకుని కొమ్ముల కిరీటాన్ని బట్టి ఇది ప్రాచీనమని, మహాబలిపుర గుహలకు సమకాలికమని చరిత్రకారులు నిర్ధారించారు. ఈ గుహల నిర్మాణము ఆలయ గుహలకు సంప్రదాయాలకు ఏర్పడిన తర్వాతనే తవ్వినవని కూడా చరిత్రకారులు నిర్ధారించారు. ఇక్కడి పల్లవ శిల్ప లక్షణాల జ్ఞాపకం సంప్రదాయాల వల్ల నిలిచినవే కానీ పల్లవ ప్రాబల్యాన్ని బట్టి కాదని కూడా నిర్ధారించారు. గుహలు చాలా చిన్నవి. చెక్కిన సంప్రదాయము పైనుండి కిందకు సాగినందువలన గర్భాలయాలు ముందు ప్రాంగణాలు నిర్మించినట్లు తెలుస్తుంది. కానీ మహాబలిపురంలో వలె గళ్ళు కొట్టి నడిమి ముక్కలను చిక్కుతూ సాగినట్లు కనిపించదు. ఆ రీతినే అవలంబించి ఉంటే ఈ గుహలు బాగా లోతు ఉండేవంటారు. ఇవన్నీ ఒకే కాలానికి కూడా చెందినవి కావు. ఇక్కడి గర్భాలయాల్లోని లింగముల మీద బ్రహ్మసూత్రాలు భేదంతో కనిపిస్తాయి. అన్నీ కూడా ఒకే పోలికలతో లేవు. ఇక్కడ త్రిభువనాధిపత్యం అంటూ చాళుక్య రాజుల పేర్లు మాత్రమే కాకుండా చాళుక్య శిల్ప గుణాలు కూడా బాగా కనిపిస్తాయి. పల్లవ గుహాలయాల్లోని దేవతా విగ్రహాలకు తల చుట్టూ ప్రభామండలాలు కనిపించవు. చాళుక్యుల దేవతా విగ్రహాలు ఉంటాయి. అవి ఇక్కడ హరిహరనాథునికి ద్వారపాలకుల పక్కనున్న అర్ధశిల్ప విగ్రహాలకు ఉన్నాయి. హరిహరనాథుడు చాళుక్య త్రిశూలం పట్టినాడు. బాదామి హరిహరుని వలె నడ్డితో గోడ కంటుకుపోయినాడు. నటరాజుకు చేతులున్నాయి. పల్లవ విగ్రహాలకు 4 మించి సామాన్యంగా ఉండవు. నటరాజు వస్త్రానికి చాళుక్య శిల్పంలో మాదిరి గీరలున్నాయి. 7వ గుహ స్తంభాల హారాల అలంకారము, గూళ్ళు, అజంతా వాత్యాయనకు పోలికలు, పరశురాముని పట్టదక్కర్, విరూపాక్ష శివుని జటాభరము ద్వారా పాలుర పృష్ఠ స్వస్తిక విన్యాసపు జ్ఞాపకము తదితరులన్నీ ఈ గుహాలయాల మీద చాళుక్యుల సంప్రదాయాల్ని నిరూపిస్తాయి. భైరాగి కొండ భైరాగి కోనగా భైరవ కోనగా రూపాంతరం చెందింది. నెల్లూరు జిల్లాకు చెందిన కోన తదనంతరం ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంకి తరలింది. నెల్లూరు జిల్లా సీతారాంపురంకు 7 మైళ్ల దూరంలో ఇది ఉంది. ప్రధాన రహదారిపై స్వాగత తోరణంతో భైరవకొండలు ప్రారంభమవుతాయి.
కొండలలో నిత్య జలపాతం పరుచుకున్న పచ్చదనం సెలయేర్లు చేతికి అందుతాయా అన్నంత దగ్గరలో నీలి మేఘాలు కలగలిపి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కోన ఉంటుంది. అందుకే భక్తులు, చరిత్ర ప్రేమికులు, పర్యాటకులు, యాత్రికులు ఇక్కడ సందడిగా ఉంటుంది. జాలువారు జలధారలతో జలకాలాడి ఆనంద పరవశులవుతుంటారు. అంతేకాకుండా పాపాల నుండి విముక్తి లభిస్తుందని గట్టి నమ్మకం. పర్యాటకులను ఆనంద పరవశం చేస్తూ తన్మయత్వానికి గురి చేస్తూ జలపాతాలు, ఎత్తు అయిన కొండలు, కోనలు తిరిగొచ్చాయా అన్నంతగా ముగ్ధులను చేస్తుంటాయి. భక్తులను అలరారించే శివలింగాలు, నిత్యం శివనామస్మరణంతో మారుమోగే కోన భైరవ కోన. ఎలాంటి వస్తువులు లేకున్నా, సౌకర్యాలు ఏర్పరచుకున్నా పలు జిల్లాలు, రాష్ట్రేతర భక్తులు, చరిత్రకారులు, పర్యాటకులు కూడా ఇక్కడికి తరలి వస్తుంటారు. కార్తీక మాసంలో శివభక్తుల సందర్శనంతో నిండి ఉంటుంది. కార్తీక పున్నమి రోజు రాత్రి భైరవ స్వామి నేత్రాల నుండి వెలువడిన కిరణాలు దుర్గామాత నేత్రాల వద్దకు చేరుతాయని, ఇది పరమ అద్భుతమని చెబుతుంటారు. దీనికి తోడు పరిసర ప్రాంత రైతులు ధాన్యం మూటలను తెచ్చి స్వామి ముందుంచి వారు తెచ్చిన ధాన్యమంతో అంతే పరిణామం గల మట్టిని పూజ చేయించుకొని తీసుకెళ్తుంటారు. దాన్ని వారి పొలాల్లో చల్లుతారు. అలా చేయటం వల్ల చీడ పీడలు దరిచేరవని వారి గట్టి నమ్మకం. 3 పర్వతాలకు మధ్యనున్న ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి అందాలతో రమణీయంగా ఉంటుంది. బ్రహ్మ, రుద్ర, విష్ణు పర్వతాలని ఈ 3 కొండలను పిలుస్తారు. వాటి నడుమనున్న భైరవకోనకు క్షేత్రపాలకుడిగా బాల భైరవుడని చెబుతారు. భైరవుడు బాలుడు కావడంతో దుర్గాదేవి అక్కడికి వచ్చిందని, భార్గవముని తపస్సు మూలంగా శివుడు భర్గేశ్వరుడిగా వెలిశాడని చెబుతారు. భైరవ, దుర్గా, భర్గులకు 128 ఆలయాలు నిర్మించారని, 1 కోటి లింగాలను అక్కడ ప్రతిష్ఠించారని చారిత్రక కథనం. ఈ ప్రాంతాన్ని పూర్వం దర్యారణ్యం అని పిలిచేవారని కూడా అంటారు. అప్పట్లో వెలసిన 128 ఆలయాలు కాలగర్భంలో కలిసిన ఏకశిలతో తొలిచిన గుహలో ఉన్న నవలింగాలయాలు నేడు దర్శనమిస్తాయి. శశినాగలింగం, రుద్రలింగం, యగరికేశ్వరలింగం, విశ్వేశ్వరలింగం, భర్గేశ్వరలింగం, రామేశ్వరలింగం, మల్లికార్జునలింగం, పక్షఘాత లింగం, భైరవలింగం అనే నవలింగాలను ఆ ఆలయాలను భక్తులు దర్శిస్తారు. భైరవాలయ స్వరూపమే అద్భుతంగా ఉంటుంది. ఈ క్షేత్రానికి అష్టదిక్కులలో భైరవుడు ఆది, రుద్ర, బాల, పాతాళ, భేతాళ, త్రికాల, దుర్గ, కాలభైరవులుగా ఉండి రక్షిస్తారని చెబుతారు. భైరవుడిని 3 వారాల పాటు నిరాహార దీక్షతో ధ్యానించి భైరవ మంత్రం జపిస్తే భైరవ ప్రాప్తి లభిస్తుందని కూడా ప్రతీతి. దుష్టులు, అపవిత్రులు కొందరు కొండ మీదకి చొరబడకుండా వెండి బెత్తంతో భైరవుడు తిరుగుతూ ఉంటాడని కూడా ఇక్కడ ప్రతీతి. బాగా క్రూర జంతువులు జాతి వైరం మానుకొని సాధుభావంతో కలిసి ఉంటాయనేది కూడా అంగీకరించాల్సిన విషయంగానే చెబుతారు. మునిశాపం మూలంగా భైరవకొండలోని కోన చతురస్రాకార సరిహద్దులోపు ఎక్కడ కానీ గద్ద, గాడిదల సంచారమే ఉండదని ఇప్పటికీ వినిపిస్తున్న మాటే. ప్రకృతి ఒడిలో ఉన్న ఈ ప్రాంతం చరిత్రకారులను, నిక్షేప ఖనిజం, అలాగే అద్వైతులకు కూడా అంతే ఒక ఖనిజం. ఏమైనా జిల్లా చరిత్రకు, ఆధ్యాత్మిక చరిత్రకు మాత్రం సజీవ చిత్రంలా నేటికి నిలబడి ఉంది ఈ భైరవ కోన. ఈ నిత్యం ఇక్కడ పరిశోధకులు, యాత్రికులు, భక్తులు వస్తూ ఉండటమే ఈ క్షేత్రయానికి ఉన్న గొప్ప తార్కాణం.